హలో అందరికీ. ఈరోజు మనకి టాపిక్ వచ్చి సున్నుండల గురించి. సో జనరలీ సున్నుండలు అనేది మనకి చాలా ట్రెడిషనల్, చాలా ఓల్డ్ రెసిపీ. సో చాలా వరకు మనకి చిన్నప్పుడు బాగా హెల్తీ రెసిపీ అని చెప్పి బెల్లం, పొట్టు మినపప్పు లేదా నెయ్యి ఇలా వేసి మనకి చాలా వరకు బాగా చేసేవాళ్ళు. సో ఇప్పుడు వస్తూ చాలామంది ఏంటంటే నార్మల్ మినపప్పు వాడేస్తున్నారు, ఇంకా అందులో బియ్యం వేస్తున్నారు, చక్కెర వేస్తున్నారు, ఇలాచి వేస్తున్నారు. సో టేస్ట్ కోసం చాలా వరకు మనకి ఇంకొకటి అని చెప్పి యాడ్ చేసేస్తున్నారు. సో జనరలీ మేము ఇక్కడ ఏంటంటే ఈ జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఏదైతే మీకు చూపించాను ఇందాక వీటితోనే చేస్తాం. సో పొట్టు మినపప్పు మంచిగా మనం ఫ్రై చేసుకున్నాక ఇలా ఫైన్ పేస్ట్, అంటే ఫైన్ పౌడర్ అన్నప్పుడు ఏంటంటే మరీ నార్మల్గా చాలా స్మూత్గా కూడా కాదు, ఎందుకంటే తినేటప్పుడు మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది కొంచెం బరగ్గా ఉంటుంది. తర్వాత బెల్లం మనకి టేస్ట్కి తగ్గట్టు ఎవరు స్వీట్ ఎంతవరకు తింటారో దాని వరకు మనం తురుముకుంటాం. సో తురుముకొని ఇంట్లో మంచిగా ఈ రెండు ఇలా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాక తర్వాత మనము నెయ్యి వేసుకొని, సో నెయ్యి మేము ఎప్పుడు నీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను, హోమ్ మేడ్ నెయ్యితో మేము చేసుకుంటామని చెప్పేసి. సో అరోమా చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా ఉండలు చేసి పెట్టుకుంటాం అనమాట. సో ఉండలు అనేది మా మమ్మీనే ఎప్పుడు చేస్తారు, సో నాకు అది రాదు. సో ఎంతైనా ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ కాబట్టి సో ఆవిడ ఇట్లా చేస్తూ ఉంటారు, ఇట్లా ఫైన్గా నీట్గా. సో ఇలా లుక్ అనేది ఓవరాల్ వస్తుంది. సో ఏదైనా సరే మనం బయట స్నాక్ కన్నా ఇంట్లో ఇలాంటి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడం, లైక్ చక్కీలు కానీ చిన్నప్పుడు మనకి చాలా వరకు ఉండేవి కదా. సో ఇలాంటివి మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా హెల్త్ వైజ్గా కానీ ఇంకా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.